ఒకరోజు దేవుడు మట్టితో మనుషుల్ని చేస్తున్నాడు. తడిసిన నల్ల మట్టితో అన్ని బంధాల మనుషుల్ని చేసి ఎండలో ఆరబెట్టాడు. ఆ మనుషుల ఆలన పాలన చూసుకోవడానికి అదే మట్టితో ఒక అమ్మను తయారు చేసి ఎండలో ఆరబెట్టాడు. మట్టి మొత్తం కరిగిపోయింది. అదే మట్టితో మళ్ళీ చేసి నీడలో ఆరబెట్టాడు. మళ్ళీ కరిగిపోయింది. అలా చాలాసార్లు చేసిన ప్రతిసారి కరిగిపోవటంతో పార్వతీదేవి సిగలోంచి ఒక వెంట్రుకను తీసి వజ్రము బంగారము కలగలిపి ఒక బొమ్మను తయారు చేశాడు. తనకు అమ్మ అని పేరు పెట్టి ప్రాణం పోశాడు. 70 ఏళ్ల వయసులో కూడా 40 ఏళ్ల కొడుకు తిన్నాడా లేదా అనేది తనకు కావాలి. ఎముకలు మెత్తపడి శరీరం బలహీనపడ్డా వండి పెట్టి తినిపించి పడుకోబెట్టాలి. ఏ వజ్రంతో సృష్టించవయ్యా ఈ అమ్మని?